వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు రాబోతున్నట్టుగా అయితే వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. అదే సమయంలో వైసీపీ పార్టీ 7 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఒక సంచలన సర్వేను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ రేపుతుంది తాజా సర్వే. గతంలో కూడా అనేక సర్వేలు నిజమైన నేపథ్యంలో ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు విడుదల చేస్తున్నటువంటి ఈ సర్వే వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పటి వరకు కూడా వైసీపీకి 20 నుంచి 25 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి సొంతగా డప్పు కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే అజ్తక్ సీ ఓటర్ సర్వేలో నిర్వహించారో దీనిలో అయితే ఉన్న వాస్తవం అయితే బట్టబయలైంది. ఎప్పటికిప్పుడు ఈ రోజు ఎన్నికలు జరిగితే 18 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. అలాగే ఓట్ల శాతం మీద కూడా మరొక అంచనాకైతే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 45 ఓటు శాతం షేర్ని కైవసం చేసుకుంటే ఇదే సమయంలో 41% మాత్రమే వైసీపీ పరిమితం అవుతుంది. అంటే గతంలో 50% ఓటు షేర్ వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు దాదాపుగా 9% ఓటు షేర్ను కోల్పోయి 41% మాత్రమే పరిమితం అవుతుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ 45% ఓటు షేర్తో 18 ఎంపీ స్థానాలను గెలుచుకుంటున్నట్టుగా ఒక సంచలన సర్వేనైతే విడుదల చేయడం జరిగింది. తాజాగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సో ప్రజల మనోభావాలను అద్దం పట్టే విధంగా ఈ సర్వే ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా వైసీపీ పార్టీ 23 నుంచి 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి సొంత సర్వేలు చేయించుకుని డబ్బులు ఇచ్చి కొన్ని పెయిడ్ సంస్థల ద్వారా సర్వేలు చేయించుకుని సొంత పత్రికలో ప్రచురించుకునేవారు. బట్ ఎప్పుడైతే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే ఈ సంచలన ఫలితాలను ప్రకటించిందో వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. దానికి సంబంధించిన ఫలితాలను మనం ఇక్కడైతే చూడొచ్చు. అజ్తక్ సీ ఓటర్ సర్వేలో అయితే కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. 17 నుంచి 18 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఇక్కడ చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ 17 స్థానాలు గెలుచుకుంటే వైసీపీ 8 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి అజ్తక్ చెప్పడం జరిగింది. ఇక ఓట్ షేర్ను కూడా మనం ఒకసారి పరిశీలించినట్టయితే 45% ఓట్ షేర్తో, అంటే గతంలో దాదాపు 40కి లోపుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్ షేరు ఇప్పుడు సింగిల్గా 45% అయితే చేరినట్టుగా తెలిసింది. దీంట్లో బహుశా జనసేనతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఓట్ షేర్ ఇది. కాబట్టి ఇది 45%, ఇది ఒక 41% ఓట్ షేర్గా వాళ్ళు చూపించడం జరిగింది. దీనికి అదనంగా జనసేన ఓట్ షేర్ యాడ్ అయితే దాదాపుగా ఒక 8 నుంచి 10% ఓట్ షేరు తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ పొత్తు లేకుండా 45% ఓట్ షేర్ని అయితే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఇక వైసీపీ గతంలో 50% ఓట్ షేర్ను, అంటే హాఫ్ ఆఫ్ ది ఓట్ షేర్ను కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు దాదాపుగా 9% ఓట్ షేర్ను కోల్పోయి 41.1% ఓట్ షేర్గా వస్తున్నట్టుగా అయితే ఈ సర్వే చెప్తుంది. అయితే ఈ సర్వే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకునే పరిస్థితి. ఇక ఇదే సమయంలో ఈ సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. చెల్లెలు షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుందని చెప్పి ఈ సర్వే అయితే పేర్కొనడం జరిగింది. అంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు డ్యామేజ్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరైనటువంటి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ డ్యామేజ్ ఎన్నికల దగ్గర పడే కొద్దీ పెరుగుతుంది. దాదాపుగా 2.5 నెలల సమయం ఎన్నికలకు ఉంది. దాదాపుగా 70 రోజులు పైబడి ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఇది ఎన్నికల ముందు చాలా ఎక్కువ సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఓట్ షేర్ ఉందో ఇది మరింత తగ్గిపోయి ఈ సీట్ల శాతం కూడా తగ్గిపోయి దాదాపుగా ఇప్పుడు 8 సీట్లుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి 3 నుంచి 4 సీట్లకు పరిమితం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే వలసలు అనేది ఇప్పుడే పెరుగుతున్నాయి. ప్రజల్లో స్పష్టంగా ఇప్పుడిప్పుడే మార్పు అయితే అర్థమవుతుంది. ఎప్పుడైతే సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డికి హ్యాడ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా తీవ్రమైన మార్పును తీసుకొస్తున్నాయి. కాబట్టి ఎన్నికలు ఇంకా 2 నెలల్లోనే అసలైన యుద్ధ వాతావరణం అంతా కూడా ముందే ఉంది. వాస్తవానికి ఇంకా ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టలేదనే చెప్పొచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బలంగా ప్రజల్లోకి కనుక వెళ్తే అది వైసీపీ పార్టీని మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉందని కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుందనేది ఈరోజు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో భాగంగా ఇండియా దేశవ్యాప్తంగా, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు దేశవ్యాప్తంగా విడుదల చేసినటువంటి సర్వే. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఓట్ షేర్ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ సొంతగా
45% పైబడి ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకున్నట్టు చెప్తుంది. ఏది ఏమైనా తాజాగా వచ్చినటువంటి ఈ సర్వే ఫలితాలు అనేవి ఏదైతే అజ్టక్ సీ ఓటర్ సర్వే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడని అంశంగా మారాయి. తాడేపల్లిలో ఇప్పుడు ప్రకంపనలు రేపుకెత్తే అంశం ఏంటంటే ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్ది వైసీపీ బలహీన పడుతుంది, అందుకని ఇప్పటివరకు దొంగ సర్వేలు చేయించుకున్నారు. బట్ ఎప్పుడైతే అసలు సర్వేలు బయటపడ్డాయో వైసీపీ వెన్నులైతే వణుకు పుట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఇప్పుడు వచ్చినటువంటి సర్వేను చూసి తీవ్ర స్థాయిలో కొంగుదిన్నారు. ఇక వైసీపీ పని అయిపోయిందని చెప్పి అందరిలోకి స్పష్టమైన అవగాహన వచ్చింది. ఏది ఏమైనప్పటికీ తాజా సర్వే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని అయితే స్పష్టంగా సూచిస్తుంది.